ఇప్పుడు నిజామాబాద్ లో ఎవరు ఎంపీగా గెలవబోతున్నారు? అరవింద్ గెలవబోతున్నాడు. ఎందుకు అరవింద్ గెలుస్తాడు? మాకు జీవనోపాధి కోల్పోయినాం మేము. ఎవరి చేస్తుట్ల జీవనోపాధి కోల్పోయారు? రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా జీవనోపాధి కోల్పోయి ఉచిత బస్సులు పెట్టి అవన్నీ చేశాడు. మా కడుపు మీద కాలు పెట్టాడు. అందుకే మేము రివర్స్గా మాట్లాడుతున్నాం మేము అంతే. ధర్మపురి అరవింద్ గెలిస్తే మీకు ఏమొస్తుంది? ఆయన మాకు సంతోషం చేయకుండా మాకు సంతోషమైన ఆయన అన్ని చూసుకుంటాడు. చిన్న పేద అందరినీ చూసుకుంటాడు. భేదవరం కాపాడుతాడు, అందరిని కాపాడుతాడు. లేకుంటే లడాయిలు అయిపోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లడాయిలు అవుతాయి. హిందూ ముస్లిం కవితకు లడాయిలు పెట్టే పద్ధతి పార్టీ అది. సరైన నాయకుడు అందరూ లేరు. ఒక మోసది నీళ్ళు తాగాలంటే సోనియా గాంధీ దగ్గర కూడా మోసది నీళ్ళు తాగి రావాలా. ఒక ఫండ్స్ కావాలన్నా కానీ సోనియా గాంధీ సిగ్నేచర్ అయిన దగ్గర పని కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇతర రాజ్యంలో వేరే రానికి ఇక తెలంగాణ ఏముంది? తెలంగాణ ఏముంది ఆమెకు? మన సొంత పార్టీ అయిన బీజేపీ పార్టీ మనకు అన్ని అందుబాటులో వస్తాయి. అది చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? ధర్మపురి అరవింద్ వచ్చి నుంచి నిజామాబాద్ లో నువ్వేమేమి పనులు చూసినావు? అన్ని చూసాం. మంచిగా చేస్తున్నాయి. ఆయన పసుపు బోర్డు తీసుకొచ్చిండు. రైతులకు అందరికీ ఆదుకుంటున్నారు. మామిడిపల్లి బ్రిడ్జు, కేంద్ర విద్యాలయాలు ఇవన్నిటికు మంచిది. ఉచిత బియ్యాలు కూడా ఇస్తున్నారు లేని వాళ్ళకు కూడా. 6,000 రూపాయలు ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యేవాటి సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నారు అవన్నీ. అందుకే మేము అరవింద్ అంటే మాకు అభిమానం. అరవింద్ గారిని గెలిపించుకుంటాం. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉందంట కదా ధర్మపురి అరవింద్ కు? వచ్చే అవకాశం ఉంది. అది అరవిందే రావాలా మాకు. ఏ నిధులు కావాలన్నా డైరెక్ట్ గా అమిత్ షాతో నరేంద్ర మోడీతో డైరెక్ట్ లింకప్లు ఉన్నాయంట కదా అరవింద్ కు? ఉన్నాయండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ జాగ్రత్తపల్లిలో చూసామా? అప్పటికి మనం బతుకుంటామో లేదో తెలియదు కానీ మాత్రం గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇచ్చింది. అది ఇరువాక స్టార్ట్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారా? బీజేపీ పార్టీ వాళ్ళు ఓపెన్ చేస్తారు పక్క. ఇది మాత్రం 100% పక్క. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని చూడబోతున్నాం. మూడోసారి మన నరేంద్ర మోడీని చూస్తాం. అతనే ఉండాలి. అతను ఉంటేనే మన ఏదైనా కానీ సపోర్ట్ మనకు. ఈ కాంగ్రెస్ వచ్చిందంటే మోసకి బెల్లం పెట్టి నాకుంటారు. అది అందరిది మనం నాకలేము. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది. 2019లో 4 ఎంపీ సీట్లు చూసినాం. ఇప్పుడు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి తెలంగాణలో? అలా 2-3 వస్తే మస్తు అయిపోయి. బీజేపీ 9 వస్తాయి. 9 బీజేపీ కూర్చుండాలి. బీజేపీ కూర్చుంటే కరెక్ట్ తెలంగాణలో. బీఆర్ఎస్ కు వస్తే 4-5 వస్తే మస్తు అయిపోయి.